మీరంటారా తీసుకొచ్చేచ్చుగా డ్రెస్లు ఏం మారుతాం కదా. బస్సులు కూడా కావాలి బస్సు కూడా కావాలి. తీసాను కూర్చోండి. ఓం నమ శివాయ. కొవ్వూరు గాంధీరెడ్డి గారు 1008 మందిని కాశీ యాత్ర తోటి 20 యాత్రల్లో చేయించాలని 6 నిరుపేదలైనటువంటి 60 ఏళ్ళు దాటిన వృద్ధుల్ని కాశీ అనేది తెలియక ఉన్న వాళ్ళందరినీ కూడా 20 యాత్రలు తిప్పి అందరికీ కూడా పుణ్యం రావాలని సంకల్పించి మహానుభావుడు కొవ్వూరు గాంధీరెడ్డి గారు, అమ్మాజీ గారు కుటుంబ సభ్యులు అప్పుడు ఈ కార్యక్రమాన్ని 1008 మందిని కార్యక్రమాన్ని కాశీయాత్ర పంపించాలని సంకల్పించి మొన్న 15 రోజులు కిందట 2 బస్సులు ఆఖరణ 80 మందిని కూడా పంపించడం జరిగింది. వారందరూ కూడా తిరిగి ఈ రోజున ఆదివారం తిరిగి క్షేమంగా తిరిగి అందరూ వచ్చారు. వచ్చిన శుభ సందర్భంగా వీరందరికీ కూడా నూతన వస్త్రాలు ప్రసాదాలను ఇచ్చి వీరందరినీ కూడా ఎవరింటికి పంపుతం కోసం కొవ్వూరు గాంధీరెడ్డి గారు అనంతరం ఒక 400 మందిని 600 చిల్లరప్పుడు ఆయన ఉండగా పంపడం జరిగింది. తర్వాత ఈ 400 చిల్లర మందిని కూడా అమ్మాజీ గారు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు అందరూ కూడా ఆయన పెట్టిన సంకల్పాన్ని నెరవేర్చాలని, ఆయన ఆత్మకి పరమేశ్వరులోకి ఐక్యం కావాలని, కొవ్వూరు గాంధీరెడ్డి గారు ఐక్యం పరమేశ్వరులో కలవాలని అందరూ కూడా కుటుంబ సభ్యులు ఈ 408 మందిని కూడా పంపడం జరిగింది. అందరూ కూడా ఈ ఆశీర్వాదంతో కొవ్వూరు గాంధీరెడ్డి గారు పరలోక ప్రాప్తి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం కాశీ డబ్బున్నోడు కూడా వెళ్ళలేడు. 20 క్షేత్రాలు తిరగాలంటే 3 స్టేట్లు 4 స్టేట్లు తిరిగి వెళ్ళాలి, భాషలు తెలియాలి. డబ్బున్నా తిరిగి రాలేరు. ఈ చదవకాంశం కొవ్వూరు గాంధీరెడ్డి గారు కుటుంబ సభ్యులు ఇస్తాం. ఈ తాడేపూడి పట్టణం కాకుండా ఇలాగ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా 3 జిల్లాల నుంచి కూడా ఈ 1008 మంది జనం భక్తులు వెళ్తాం జరిగింది. ఈ తీర్థయాత్రలు చేసుకుంటాం జరిగింది. ఎంతో శుభజనంగా కొవ్వూరు గాంధీరెడ్డి గారు కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎవరో చేయలేని కార్యక్రమం. ఈ 3 జిల్లాలు ఎవరో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. చేస్తాం. ఆ కుటుంబానికి భగవంతుడు ఎంతో ఆయుస్సు, ఆరోగ్యం అన్నీ ఇచ్చి ఎంతో ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటా సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్య. అలా పట్టుకోండి, కొంచెం వెనక్కోండి. మీరు కొంచెం ముందుకోండి బాబు. కిందకి పెట్టాలి, కొంచెం కింద అది ఇలా చూడండి. ఇంకోసారి తింది. ఓకే. గాంధీరెడ్డి గారు పుణ్యమంటారంటే ఆయన ధర్మం అంట ఏదో ఆయన ధర్మమో వెళ్ళామండి. అందరం కూడా ఏ లోటుపాట్లు లేకుండా తీసుకెళ్ళిన ఆయన కూడా చాలా శ్రమంగా చూశారు. అన్నీ బాగానే చూపించారు. బాగానే చూసామండి. అన్నీ కూడా ప్రతి ఒక్క యాత్ర కూడా ఏ లోటుపాట్లు లేకుండా చూసి వచ్చామండి. మేము ఆనందంగానే ఉందండి అందరికీ. అందరూ రెడ్డిగా రాజుగారు కాశీ యాత్రకై తీసుకెళ్లారు. అన్నవరం, సింహాచలం,
శ్రీకూర్మం, అరసవల్లి, కలకత్తా, గయా, రామకృష్ణ పరమహంస మఠం, అలహాబాదు, త్రివేణి సంగమం, శ్రీ శివ సాన్నిధ్యం, శ్రీ కాశీ, వారణాసి అన్నీ కూడా చూసి బస్సులు నిర్వాహకులు మమ్మల్ని అందరూ యాత్ర పంపించిన గాంధీరెడ్డి గారు కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా సంతోషపరిచినారు. సంతోషంగా మా సభ్యులందరూ 80 మంది కూడా ఎంతో ఆనందంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పర్వాలేదండి, పెద్ద అయినా కదా. కొంచెం అలా పట్టుకోండి అమ్మ, కొంచెం చేయి కింద పెట్టండి. మీరు చేయి కింద పెట్టండి. ఇంకా ఇలా చూడండి సార్, పట్టుకోండి రెడ్డి గారు, పట్టుకోండి పండు పట్టుకోండి. మూడు జంటలకు దాని పెట్టి కూడా సరిపోతుంది. శీఘ్రమే కళ్యాణ అమ్మ, నువ్వు అడ్డొచ్చాక తల్లి అక్కడ దండ పెట్టుకోండి, మావి గారు దండ పెట్టుకెళ్ళండి. ఇంకో జంట వచ్చామండి. స్వీట్ ఇచ్చామా? అక్షంతలు ఎంచుకో, 3 జంటలు అయిపోతాయి. అక్షంతలు ఎంచుకో. శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి వస్తుందండి. ఇంకా ఈ పాప కడిగించండి, ఇప్పుడు కూడా వేసుకోవాలి. కానీ గురుగారు మీరు సైడ్ మనం వెనకుండా ఒకసారి వెనకుండా ఇంకొచ్చేమనండి. పాపలు వచ్చేస్తున్నట్టు కూడా తీయండి. ఈ లడ్డూలు ఇద్దరికి ఫస్ట్ నువ్వు ఇచ్చే ముందు తీసండి, అలా తీసండి. అలాగే ఉన్నా సార్, అలా చేతికి ఇచ్చండి, గట్టిగా చేతికి ఇచ్చాను. నువ్వు కూడా చేతికి ఇచ్చాము. అలా పట్టుకోండి, అంటే ఫోటోకి అడ్డు వస్తుంది. ఇటు చూడమ్మా. ఓకే, రైట్. ఇది కూడా దండం పెట్టుకోండి. మీరు అడగండి, అడగండి. బాగా జరిగింది. అలా అలా వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి అమ్మా, అలా వెళ్ళిపోండి. పిలిచేయండి, మీరు పిలిచేస్తున్నాండి. అక్కడ వెళ్ళేసాను సార్. ఇచ్చారండి. కరెంట్ పోయింది సార్, ఇంట్లో పవర్ లేదండి. జనరేటర్ ఇన్వర్టరా? ఇన్వర్టర్ వెళ్ళండి, 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 ఇంకా తీసాను. బాబు ఫోటో తీసి పట్టుకోవాలి. అది కూడా ఇచ్చా, అక్కడ లడ్డు కూడా ఆవిడపడి. అలా పట్టుకోమ్మా, అలా పట్టుకో, అలా చూడు. ఓకే, సరే బాగా ఫోటో వెనక్కుండు, వెనక్కుండు. దగ్గర దగ్గర అమ్మ, ముందు కూడా మనం
ఇలా చూడండి. అన్నీ చూసారా? భోజనాలన్నీ బాగా తీసుకొని ఫుడ్ బాగా చూసారా? సరే ఇలా వచ్చేది అలాగే పాప ఇటు తిరిగమ్మా, మంచిగా ఇటు తిరుగు. ఇలా చూడండి తాతగారు. రమ్మా మిస్సెస్ గారు రమ్మా. సరే కొద్దిగా అనుకోండమ్మా. బుజ్జి ఇలా చూడండి సార్. అప్పుడు మీరు బాగా ఇక్కడికి వచ్చండి. మీరు అలా అందరూ రెడీ అండి. వెనక్కి సర్దుకోండి కొద్దిగా. మీరు ముందు అదే అలా ఆవిడ కనిపించట్లా.